సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పరిధిలోని పెద్దగుండవెళ్ల గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీలో భాగంగా రైతు రుణమాఫీ నిర్ధారణ సర్వేను మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి సంతోష్లు రుణమాఫీ కాని రైతులను కలిసి యాప్ ద్వారా రేషన్ కార్డులు లేని రైతులకు సుమారు 70 మందికి నిర్ధారణ చేశారు. వీరితో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ సంజీవారెడ్డి నాయకులతో కలిసి పర్యవేక్షణ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంజీవారెడ్డి మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్ ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగిరెడ్డి, మాడుగుల ఐలయ్య, హనుమంతరెడ్డి, నరసయ్య, తిరుపతి బాబు, యాదగిరి, దామోదరారెడ్డి పాల్గొన్నారు. సోనియా గాంధీ నాయకత్వంలో మన తెలంగాణ రాష్ట్రంలో మన రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ ముందు రైతు డిక్లరేషన్లో రైతులకు రుణమాఫీ చేస్తానని రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చిండ్రు. ఆ మాట ప్రకారమే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంతానికి రైతులకు రైతు రుణమాఫీ మాట ఇచ్చిండు. మాట తప్పలేదు, మడిమ తిప్పలేదు. మాట నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకొని రైతులకు రుణమాఫీ 3 విడతలలో 15 ఆగస్టు వరకు మొత్తం రుణమాఫీ చుక్తా అయిపోతుంది. రైతుల అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి. గత ప్రభుత్వాలు మీరు రుణమాఫీ అన్నారు, 10 ఏళ్ళు రాజ్యం ఏలేరు. చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు నీవు ఆర్థిక మంత్రి. మేము రైతులము ఆనాడు అడుగుతుంటే మా మామను నేను అడిగే పరిస్థితి లేదని ఇదే ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు మాట అన్నారు. 5 ఏళ్ళు అన్నారు, 5 ఏళ్ళు పోయినాయి, 10 ఏళ్ళు అన్నారు. ఆ 10 ఏళ్ళల్లో కూడా మీరు రుణమాఫీ చేసిన దాఖలాలు ఎక్కడో చూపెట్టుండని మిమ్మల్ని ముక్కు సూటిగా నేను అడుగుతున్నా. ఇక బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు భారతదేశంలో వాళ్ళు ఎన్ని రాష్ట్రాలలో రుణమాఫీ ఇస్తుండ్రు, మీరు ఏ రాష్ట్రంలో ఇస్తుండ్రు అది చెప్పాలి. ఇక్కడ